ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. తను మారిపోదు మురారి, మారిపోయినట్టు నటిస్తోంది. నువ్వు విడాకులు చదిలించుకుంటే ఇక నీతో తనకి శాశ్వతంగా బంధాలు తెగిపోతాయనేసి చాలా తెలివిగా ఆలోచిస్తోంది. మంచి చెడు నువ్వు ఆలోచించగలవనే నమ్మకంతో ఉన్నాను. నిన్ను నిర్ణయం తీసుకోమని చెప్పాను. నిర్ణయం తీసుకున్నావు కదా, లోపలికి తీసుకెళ్ళు. బావా, అసలే పెదబావని ఎలాగైనా బయటికి తీసుకురావాలని అత్తయ్య టెన్షన్లో ఉంటే నువ్వింకా ఇంకా టెన్షన్ పెట్టేస్తున్నావు. నేనేం తప్పు చేశాను మయూరి? ఏం చేశావా? మన కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చిన మనిషిని నువ్వు క్షమించి ఈ ఇంటికి తీసుకురావడమే తప్పు బావా. మయూరి, మా మధ్య ఎన్ని గొడవలొచ్చినా ఏం జరిగినా మేము భార్యాభర్తలం. భార్యాభర్తలే బావా, కాని ఆ నక్షత్ర భవానీ కూతురు. ఈ ఇంటి చెడు కోరుతుంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావన్న ఒక్క కారణం వల్లే అత్తయ్య ఇన్నాళ్ళు నక్షత్రని భరించింది. తనలో ఎప్పటికైనా మార్పొస్తుందని ఎదురుచూసింది. ఎన్నో అవకాశాలిచ్చింది, కాని ప్రతి అవకాశాన్ని తను కాలదన్నింది. అత్తయ్య మనసుని గాయం చేసే నక్షత్రను ఎంత దూరం ఉంచితే అంత మంచిది బావా. ఆలోచించు. మురారి, మయూరి నా గురించి చెప్తుంది కదా. నాకు విడాకుల నోటీసు పంపించిన నువ్వు మళ్ళీ నన్ను ఏలుకోవడమేంటి, ఇలా ఇంటికి రావడమేంటి అని నిలదీస్తోంది కదా. నేను భవానీ కూతురుగా పుట్టడమే పెద్ద నేరం అన్నట్టుంది నా పరిస్థితి. మయూరి, మురారి అంటే నీకు చాలా ఇష్టం, కాని మురారి నిన్నిష్టపడకుండా నన్నిష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మా పెళ్ళైన తర్వాత కూడా నువ్వు మురారిని ఇష్టపడుతూనే ఉన్నావు. మమ్మల్ని విడగొట్టేంత కసి పంతం కూడా ఆ ఇష్టంలోనే ఉన్నాయని నాకిప్పుడు అర్థమైంది. నక్షత్ర, మయూరి గురించి అలా మాట్లాడుకో. మనల్ని విడగొట్టేంత పిచ్చి ఇష్టం మయూరిలో ఉందంటే నమ్మవేంటి? నేను భవానీ కూతుర్ని. ఈ కుటుంబం వల్లే కదా నేను నా తల్లిని పోగొట్టుకుని అనాథనయ్యాను. కాని ఏ రోజైనా నీ దగ్గర ఆ ప్రస్తావన తీసుకొచ్చానా? తన దురదృష్టమో శాపమో తలరాతో అర్ధాంతరంగా నువ్వన్నట్టే ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. కాని ఏ రోజైనా ఈ ప్రస్తావన నీ దగ్గర తీసుకొచ్చానా? ఈ కోపం నీ మీద చూపించానా? లేదు కదా. అర్ధాయుష్తో మా అమ్మ నాకు శాశ్వతంగా దూరం అయిపోయిందన్న బాధ, ఈ కుటుంబం మీద కోపం ఒకప్పుడు నాకుండేవి. దానికి ప్రతీకారం తీర్చుకోవడమే సరైన మార్గం అనిపించి నేను చాలా దూరం ఆలోచించాను. కాని ఆ మార్గమే తప్పని రియలైజ్ అయ్యి ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాని నువ్వు నన్ను నమ్మలేదు. అందుకే నేను చావడానికి కూడా సిద్ధపడ్డాను. నువ్వే కదా నన్ను కాపాడి తీసుకొచ్చావు. నేను మళ్ళీ నీ ప్రేమ కోరలేదు, ఈ ఇంటికి వస్తానని చెప్పలేదు. నువ్వుగానే నన్ను తీసుకొనొచ్చావు. ఇదే కదా నిజం. నేను కక్షతో ఉన్న నక్షత్రని కాదు, భవానీ కూతురుగా పగ సాధించడానికి వచ్చిన నక్షత్రని కాదు. ఇప్పుడు మారిపోయిందని మీ అందరూ నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారనుకుంటే నేనంటే అస్సలు గిట్టక మయూరి చిచ్చు పెడుతోంది. నేను పూర్తిగా మారిపోయానని నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోమంటావు?
పోనీ మయూరి కాళ్ళు పట్టుకోమంటావా? నక్షత్ర, నువ్వు నా భార్యవి, ఈ ఇంటి కోడలివి. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నాతోనే ఉంటావు. నువ్వు తన మాటలేం పట్టించుకోకు. నా మనసును గాయం చేస్తే, నన్ను విలన్ చేస్తూ మయూరి అలా మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నక్షత్ర, మయ్యేరు ముందే నేను చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, నువ్వు బాధపడకు. మయూరి, నక్షత్ర నా భార్య. తనని అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్టే. దయచేసి నా భార్య నీకు మీదట తప్పుగా అర్థం చేసుకోకు, తప్పుగా మాట్లాడకు. భవానీ వేరు, భవానీ కూతురుగా ఇప్పుడు నక్షత్ర వేరు. నక్షత్రనేమైనా అంటే అది నన్నన్నట్టే, గుర్తుపెట్టుకో. ఏయ్ మయూరి, నీ బాధేంటి? భార్యాభర్తలన్న తర్వాత కొట్టుకుంటారు, ఒకటవుతారు. తగుదనమ్మా అని వాళ్ళ మధ్యలో దూరి నువ్వు సాధించేది ఏమీ ఉండదు. మళ్ళీ నువ్వు మురారికి ఎంత ద్రోహం చేయాలని చూస్తున్నావో అర్థమవుతుంది. నీ మీద జాలి చూపించిన ఈ అవకాశాన్ని కూడా కాలదన్నుకోకు. ఈ ఇంటి కోడలవ్వటం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని గుర్తించి నడుచుకో. కోడలుగా ఇక్కడికి నేను రావడం నా అదృష్టమో వీళ్ళ దురదృష్టమో నీకనవసరం. ఈ ఇంటితో నీకు ఎలాంటి రక్త సంబంధం లేదు. నన్ను అనవసరంగా ఇరిటేట్ చేస్తే ఏదో ఒక కారణంతో చాలా తెలివిగా నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తా. మైండ్ ఇట్. వెలా నానాజీ, మీకీ మర్యాదలు సరిపోతాయా, లేకపోతే ఇంకా ఏమైనా ఆర్డర్ చేయమంటారా? సువర్ణ గారు, నేను మరీ అంత సైకోని కాదులేండి. ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకుంటాలేండి. సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ చేస్తాను. నీకేం కావాలో అడుగు. ఏ టైం అయినా పర్వాలేదు. ఆన్లైన్ క్లోజ్ అయినా పర్వాలేదు. పనమ్మాయిని ఇక్కడే ఆగిపోమ్మని మరీ వండిస్తాను. మొహమ్మటమేవి పడుకు. నా మొహం చూస్తుంటే మొహమాట పడే మనిషిలా ఉన్నానా? నాకు అలాంటిది ఏవీ తెలియదు. తెలియని విషయం గురించి ఇప్పుడు ఎందుకులే కాని, నీకు తెలిసిన విషయాలు అంటే మనం ఎంత ప్లానింగ్తో ద్వారకని కేసులో ఇరికించామో ఆ విషయాలు బయటికి అస్సలు తెలియకూడదు. నాకు తెలుసండి. నన్ను అవమానించిన మీరే నాకు ఇన్ని మర్యాదలు చేస్తుంటే అర్థం చేసుకోవాలంత పిచ్చివాణ్ణి కాదు నేను. ఆ దుర్గ నా ఇంటికొచ్చి నా పీక పట్టుకుని నిజాలు అడుగుతుంటే నా షోల్డర్ మీద కాల్చినప్పుడే అర్థమైంది నేను ఎంత ప్రమాదంలో ఉన్నానో, మీరు ఎంత పెను ప్రమాదంలో ఉన్నారు. నన్ను మీరు చంపకుండా ఎందుకెలా మేపుతున్నారంటే, నా దగ్గర ద్వారక అక్రమ కేసులకు సంబంధించిన ఆధారాలున్నాయని. ఆ ఆధారాలు నేను ఎక్కడ దాచానో మీకు తెలియదు. నేను దాచిన చోట ఆ ఆధారాలు సేఫ్గా ఉన్నంత వరకు నా ప్రాణాలు ఇక్కడ సేఫ్గా ఉంటాయి. మీరు నన్ను చంపాలని చూస్తే ఆధారాలు ఆలస్యంగానైనా ఆ దుర్గ చేతికి వెళ్తాయి.
హీరో ఆ రాజశేఖర్ చేసిన పాపాలకి మినిమం 4-5 కేసులు పంచుకుని జైలుకెళ్తారు. అక్కడ కృష్ణారామ అనుకుంటూ చిప్పకూడు తింటారు. అలాంటి పరిస్థితి మాకు రాదు. నువ్వు మరీ అంత నెగిటివ్గా ఆలోచించుకో. బాగా తాగి బిర్యానీ తిను. తింటాను సువర్ణ గారు, నాకు అస్సలు మొహమాటం లేదని చెప్పాను కదా. హలో రాజశేఖర్, నువ్వన్నది నిజం. వీడి దగ్గర మనకి సంబంధించిన కొన్ని ఆధారాలున్నాయి. వాడెక్కడ దాచాడో తెలియకుండా వాణ్ణి తొందరపడి చంపకూడదు. సువర్ణ, నీకు ఇదివరకు కూడా అదే చెప్పాను. కొద్ది రోజులు దాకా వాణ్ణి ఓపికగా భరించి వాడు దాచిన ఆధారాల ఉనికి తెలుసుకొని అప్పుడు వాణ్ణి చంపేయాలి. అంతవరకు మనం వాడికి సేవలు చేయక తప్పదు. చేస్తూనే ఉన్నాం రాజశేఖర్. అలాగే కానివ్వు. అలాగే. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును ద్వారకా? గెలిచారు. ద్వారకా, అంతే. హ్యాపీ బర్త్డే ద్వారకా. ఏంటి సర్ప్రైజ్? థ్యాంక్ యూ అవంతి, థ్యాంక్ యూ సో మచ్. క్యాండిల్ ఊది కేక్ కట్ చేయి. కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై హబ్బీ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ద్వారకా, ఒకప్పుడు దుర్గత్తయ్య మీ అమ్మని తెలియక నువ్వు తనని చాలా బాధ పెట్టావు. నీకోసం ఆరాటపడి నీతో అమ్మ అని పిలిపించుకోవాలని ఇక్కడికొస్తే నువ్వు ద్వేషించి పంపించేశావు. అవునవంతి, ఈ ప్రపంచంలో ఎవరైనా తీర్చుకోలేని రుణం ఉంది అంటే అది అమ్మ రుణం మాత్రమే. అలాంటి అమ్మని నేను ద్వేషించాను, కానీ అమ్మ ఎప్పుడు నన్ను ద్వేషించలేదు. నేను తనకి దూరంగా ఉన్నా ఏదో ఒక రూపంలో తన ఆశీస్సులు అందించింది. కానీ ఆ దూరం ఈ రోజుతో ఒక గ్రహణంలా, ఒక మబ్బులా మనల్ని వీడిపోతుంది. సందర్భం చూసుకొని తొందరలోనే అమ్మను కలుస్తాను. నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నానమ్మా అని అమ్మకు క్షమాపణ చెప్పి మళ్ళీ అమ్మకు బిడ్డగా జన్మనెత్తుతాను. అప్పటికి ఇలాంటి పుట్టినరోజులు అమ్మ సమక్షంలో, తమ్ముడు మురారి మయూరి సమక్షంలో సంతోషంగా సెలబ్రేట్ చేద్దాం. అత్తయ్య నువ్వు కలిస్తే అంతకంటే ఆనందం ఇంకే ఉంది. 20 ఏళ్లకు పైన ఈ ఎడబాటు అనుభవించిన అత్తయ్య నిన్ను చంటి పిల్లల్లా చూసుకుంటుంది. మనం సంతోషంగా ఉండొచ్చు. అవునవంతి, మరి నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కేక్ అందరి సమక్షంలో అమ్మ నా చేత్తో కేక్ కట్ చేయిస్తుంది. అది నా ఫస్ట్ బర్త్డేలా ఫీల్ అవుతాను. ఆ రోజు ఒక పండగలా నా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. నేను అమ్మని కలుసుకున్నాక ఇక మా ఇద్దరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాదు.
ప్రామిస్. చాలా సంతోషం ద్వారక. ద్వారక, అత్తయ్య సంతోషం కోసం నువ్వెంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. కానీ అత్తయ్యని కలుసుకున్న ఈ సంవత్సరం మళ్ళీ నువ్వు తనకి దూరమయ్యావు. నాకు దూరమై నన్ను ఒంటరిని చేసి చీకట్లో ఉన్నావు. ఆ రోజు నీ పుట్టినరోజు నాడు గ్రహణం వీడిపోయింది అన్నావు. కానీ అదే గ్రహణం మళ్ళీ కమ్మింది. మన సంతోషం అంతా దూరం చేసింది. అత్తయ్య, అవంతి, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోమని చెప్పాను కదా. ద్వారకకేం కాదు. ద్వారక ఏ తప్పు చేయలేదు. నిర్దోషిగా బయటకొస్తాడు. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నేను ప్రశాంతంగా ఉండాలని నాకు నేను ఎంత సర్ది చెప్పుకుంటున్నా ద్వారక లేని లోటు నాకు గుర్తొస్తుంది అత్తయ్య. కాసేపు కూడా నిద్ర పట్టట్లేదు. నీ బాధ అర్థం అవుతోంది అవంతి. కానీ మనసుకి కష్టం అనిపించినప్పుడు మనం కాస్త మొండిగా మారాలి. మనల్ని భయపెట్టాలని చూసే మన బలహీనతల మీద మనం పట్టు సాధించాలి. నువ్వెందుకింత బాధపడుతున్నావో, అర్ధరాత్రుళ్ళు నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావో నాకు తెలుసు. ఈరోజు ద్వారక పుట్టినరోజు. అవునత్తయ్య. తనకి పుట్టినరోజేదో ద్వారకకి తెలియనప్పుడు భవానీ ద్వారా తెలియజేశాను. అదే తన పుట్టినరోజుగా ద్వారక తెలుసుకున్నాడు. ఆ రోజే భవానీ తన పుట్టినరోజు వేడుకలు జరిపించింది. మయూరి, మురారి, ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నిద్ర పట్టడం లేదు. నాకు తెలుసు. ద్వారక దూరంగా ఉన్నాడనే బాధ, ఈరోజు ద్వారక పుట్టినరోజు అవ్వడం గుర్తు చేసుకోవడం ఇంకో బాధ. ఒకప్పుడు నేను తనకి అమ్మనని తెలియక నన్ను దూరం పెట్టాడు. కానీ తెలిసాక, తల్లి ప్రేమకి చాలా దగ్గరయ్యాక, జరుపుకోవాల్సిన పుట్టినరోజుకి మళ్ళీ దూరంగా ఉన్నాడు. ద్వారక కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడత్తయ్య. 20 ఏళ్ల ఎడబాటు తర్వాత తన జీవితంలో వచ్చే ప్రతి పుట్టినరోజు మీ చేతుల మీదే జరగాలని కోరుకున్నాడు. కానీ నిరాశే మిగిలింది. అత్తయ్య, ఈ కేసులు కుట్రలు ఏవీ లేకుండా ఉండుంటే ద్వారక బావ ఎప్పటిలాగా సంతోషంగా ఉండేవాడు. ఈ పుట్టినరోజు మనింట్లో ఒక పండగలాగా జరిపించేదానివి. అన్నయ్య, నీ పుట్టినరోజు నాడు పొద్దున్నే ఏదైనా గుడికి వెళ్ళి సాయంత్రం ఎక్కడైనా డిన్నర్ ప్లాన్ చేద్దామని అడిగితే, ఇది నా ఫస్ట్ బర్త్డే రా, రోజంతా అమ్మతోనే ఉంటాను, బయటికి ఎక్కడికి రానని చెప్పాడమ్మా. అన్నయ్యకి నువ్వంటే అంత ప్రాణం. కానీ అలాంటి పుట్టినరోజు జరుపుకునే అవకాశం లేదు కదా మురారి.
అలాంటి ఆశలు పెట్టుకున్నా మనం ఇంకా బాధకు గురవుతాం. అవంతి, కడుపుతో ఉన్న ఆడపిల్ల ఎలాంటి కోరికలైనా కోరితే అవి పెద్దవాళ్ళుగా మేము నెరవేరేలా చెయ్యాలి. ద్వారక పుట్టినరోజు మనం సంతోషంగా ద్వారక సమక్షంలోనే జరుపుకోబోతున్నాం. ఎలా కుదురుతుంది అత్తయ్య? నేనున్నాను కదా అవంతి. మనందరి సంతోషం కోసం, ద్వారక కోసం మనందరం ఉన్నామనేసి ద్వారకలో ధైర్యాన్ని నింపడం కోసం మనం అక్కడికి వెళ్తున్నాం. ద్వారక బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈ రోజు నాకు నా ఫ్యామిలీకి మీ పర్మిషన్ కావాలి. అది అస్సలు పాయింట్. మీ అబ్బాయిని కలవడానికే కదా మీకు పర్మిషన్ కావాలి? నాకు అర్థమైపోయిందండి. పర్మిషన్ పేరుతో మీరు నా కాళ్ల బేరానికి వచ్చారన్నమాట. ఆత్మాభిమానంలో మీరు ఈఫిల్ టవర్ అంత ఎత్తుంటారు, ఒకేసారి ఇలా దిగజారిపోయారేంటి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.